పరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈరోజు బైబిల్ తరగతి ద్వారా మా పిల్లలతో మాట్లాడటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కాకుండా సముచితమైన జ్ఞానంలో ప్రసాదించమని వేడుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అమూల్యమైన అంశాన్ని ఆలోచించుకుందాం. కనిన గర్భము ధన్యమా, కనని దర్భము ధన్యమా అనే అంశాన్ని మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే ఈరోజు సమాజంలో కనిన వారు ధన్యుల, కనని వారు ధన్యుల అని ఆలోచించే ముందుగా యేసు పలికిన మాటలు, అలాగే బైబిల్ గ్రంథంలో ఒక సామాన్యమైన స్త్రీ పలికిన మాటలు మనం ఆలోచించుకుంటే ఎన్నో విలువైన సంగతుల్లో ఈరోజున్న సమాజంలో కనిన గర్భాలు ఎలా ధన్యమవుతున్నాయి, కనని గర్భాలు ఎలా ధన్యమవుతాయి అనే అంశాలు మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే లూకా సువార్త 23వ అధ్యాయం యేసు పలికిన మాటల్లో దానిలో ఉన్న ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకుని కులకృష్ణంగా మనం ఆలోచించుకునే ప్రయత్నం చేస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం 27, 28 వచనాల్లో మనం చూడగలిగితే, ఇక్కడ గొప్ప జన సమూహములు ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించారు. 28వ వచనం, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి అన్నాడు. 29వ వచనంలో మనం ఆలోచిస్తే, ఇదిగో గొడ్రాడను కనని గర్భములు పాలియని స్థలములు ధన్యములైనని చెప్పు దినములు వచ్చుచున్నవి అన్నాడు. ఇక్కడ అద్భుతమైన మాటలు దేవుడు ఉపయోగించాడు. ఎందుకంటే ఆ రోజు స్త్రీలు యెరూషలేము వీధుల్లో యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న అనేక మంది స్త్రీలు ఆయన చూచి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి ఒక అద్భుతమైన మాటను ఇక్కడ పలికినట్లుగా మనం చూస్తాం. ఏంటంటే, నా నిమిత్తం మీరు ఏడవకండి. 29, ఇదిగో గొడ్రాండ్రను కనిన గర్భములు పాలియని స్థలములు ధన్యములైనవని చెప్పు దినములు అన్నాడు. అంటే కనని గర్భములు ఇక్కడ ధన్యములు అంటున్నాడు. అంటే పిల్లలు లేనివారు, పిల్లల్ని కననివారు, అవండి అసలు గర్భమే ధరించిన వాళ్ళు ధన్యులు అంటున్నాడు. అలాంటి రోజులు, అలాంటి దినాలు మీరు చూడబోతున్నారు, రాబోతున్నాయి అని మనకి యేసుక్రీస్తు వారు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇక సామాన్యమైన స్త్రీ కూడా ఒక మాట పలికింది. అదే సందర్భంలో ఒక సామాన్యమైన స్త్రీ, లూకా సువార్త 11వ అధ్యాయం మనం గమనిస్తే, లూకా సువార్త 11వ అధ్యాయం 27, 28 వచనాలు మనం ఆలోచించుకున్నాం. లూకా సువార్త 11వ అధ్యాయం 27, 28 వచనాలు మనం ఆలోచించుకుంటే, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భము, నీవు గుడిచిన స్థలములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొన్న వారు మరీ ధన్యులని చెప్పెను అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని మోసిన గర్భము ధన్యమైనది, యేసుక్రీస్తు వారికి పాలిస్తున్న స్థలములు ధన్యములైనవి అంటున్నాడు. కానీ దానికి ఒప్పుకున్నాడు యేసుక్రీస్తు వారు. అవును కానీ అంతకు మించిన మాటలు ఏంటంటే, అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొన్నవారు మరీ ధన్యులని చెప్పెను అన్నాడు. అంటే ఇక్కడ కనని గర్భము ఎలా ధన్యములైనవి, కనిన గర్భములు ఎలా ధన్యతలైనవి మనం దీంట్లో ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి.
అంటే ఈరోజు కఠిన గర్భాలు చాలా మంది కూడా దేవుని కొరకు వాళ్ళు పెంచినట్లుగా మనం చూడట్లేదు. ఈరోజు చూడండి, సమాజంలో పిల్లల్ని కంటారు. పిల్లలు లేకపోవటం వల్ల ఈరోజు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం, దేవునికి మొరపెట్టుకుంటాం. ఒడ్రొండగా ఉన్నాడు అనుకోండి, గర్భం ధరించలేదనుకోండి, వాళ్ళని నిష్ఠూర పెట్టడం, అవమానపరచడం, నిందించడం అనేవి సమాజంలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా మీకు పిల్లలు పుట్టలేదా అని. అన్ని కార్యాలకు కూడా వాళ్ళకి అవకాశం అనేది ఎవరు చాలా కార్యక్రమాలు. అంటే ఈరోజు సమాజంలో పిల్లలే లేని వారిని ఎలా చూస్తుందో మనం అందరికీ తెలుసు. అంటే చిన్న చూపుగా చూస్తుంటారు, నిష్ఠూర పెడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాటిపోయింది అనుకోండి, బయటికి రావడానికి ఇష్టపడరు, ఏ కార్యక్రమానికి వెళ్ళడానికి ఇష్టపడరు. కనుక ఆ నిందన అనేది వాళ్ళ మీద సమాజం అనేది ఉంటుంది. కానీ కనని గర్భాలే ధన్యములు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. అంటే కనకుండానే గర్భంలో ధన్యములు అవుతున్నాయా అంటే వాళ్ళకున్న అవకాశం ఏంటి, ధన్యతల అవకాశం ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. అసలు గర్భఫలం అనేది ఎవరివ్వాలి? గర్భఫలం అనేది దేవుడు ఇవ్వాలి. కనుక ఏదో భర్త వివాహం చేసుకున్నాడు కాబట్టి భర్త ద్వారా నాకు పిల్లలు పుడతారు అనో, లేదా మొక్కుల ద్వారా పిల్లలు పుడతారనో, లేదా భార్య మంచి యాక్టివ్గా ఉందని పిల్లలు పుడతారనో, ఇలాంటివి మనం చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడే పిల్లలను అనుగ్రహించాలి, గర్భమును దేవుడే తెరవాలి. అది యెహోవా దయ వలనే మనం పిల్లల్ని కంటామని మనం కూడా తెలుసుకోవాలి. అందుకే నీకు 127వ కీర్తన 3వ వచనంలో ఏముంటుంది? గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అన్నాడు ఇక్కడ. అంటే గర్భము ఇవ్వాలి అంటే ఆ బహుమానాన్ని దేవుడు పిల్లల్ని ఇవ్వాలి అంటే దేవుడు అనుగ్రహం కావాలి. దేవుడు దయచేస్తేనే, దేవుడు కృప చూపితేనే ఆ గర్భఫలం అనేది మనకి వస్తుంది, లేదా పిల్లలు మనకి పుడతారు. ఏ కారణం లేకుండా ఈ భూమి మీదకి ఒక పిల్లలు అనేది రాదు. అంటే దేవుని సంకల్పం, దేవుని ప్రణాళికల ప్రకారమే మనకి ఈ భూమి మీదకి జన్మ జరుగుతుంది. అది ఒక దేవుని సంకల్పం ఉంటేనే జరుగుతుంది. అంతే తప్ప మనం ఎన్నో వ్రతాలు చేసినా, ఎన్నో పూజలు చేసినా ఏంటంటే భర్త చాలా యాక్టివ్గా ఉన్న పిల్లలు పుట్టడానికి అవకాశం అనేది లేదు. అందుకే మొదటి చెప్తా అవ్వ ఆదాములకు కయ్యను పుడతాడండి. కయ్యను పుడతాడు. ఆ కయ్యను పుట్టినప్పుడు ఆమె అవ్వ ఏం సంబోధిస్తుందో, ఏం మాట్లాడుతుందో ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే ఆదికాండము 4వ అధ్యాయం మొదటి వచనం చూస్తారా? ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. నేను ఎవరి దయ వలన? యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని. అంటే దేవుని జ్ఞాపకం చేసుకుంది. ఇది నా ఆదాము వలన పుట్టిందనో, నా వలన పుట్టిందనో, నేను చేసిన పనుల వల్ల పుట్టామని అనుకోవట్లేదు. యెహోవా దయ చూపితే, యెహోవా దయ వలన ఒక మనుషుని నేను సంపాదించుకున్నాను అని మంచి మాట మాట్లాడిందండి. కానీ ఈరోజు అలా మనకి పిల్లలు పుట్టారనుకోండి, మన బంధువుల పేరుతోనో, లేదా మన బంధువుల పోలికతోనో, లేదా నా పోలికతోనో పుట్టారని చెప్పి మనం మనుష్యులను మనం అలవాటు చేసుకుంటాం. మనుషుల పేరు చెప్పి వాళ్ళను ముఖస్థుతి చేసుకుంటూ ఉంటాం. కానీ మనకు గర్భఫలం వచ్చిందంటే యెహోవా దయ వలన పిల్లలు పుట్టారని మొట్టమొదటిగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దంపతులయ్యి ఉండాలి. కనుక ఇక యెహోవా దయ వలనే పిల్లలు పుట్టుతారు, యెహోవా దయ వలనే గర్భఫలం అనుగ్రహిస్తుందని తెలియక రాహేల్ గారు తన భర్తని యాకోబు గారిని ఎలా మాట్లాడుతుందో కొన్ని సందర్భాలు చూడండి. అదే ఆదికాండము 30వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఆదికాండము 30వ అధ్యాయం మొదటి వచనం.
రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి, ఎవరు కనకపోవడం చూసి, యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్కయ్యను అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము. ఏమంటది? యాకోబుతో భర్తతో నాకు గర్భఫలం నువ్వు అంటే ఏంటి? ఇదేదో చెట్టుకాయ కోసి ఇవ్వటానికి, ఇదేమన్నా చెట్టుకాయ కోసి ఇవ్వటానికి, లేదా పక్కన షాపులో నాకు కొనుక్కొని రావడానికి నాకు గర్భఫలము నువ్వు అంటున్నారంటే భర్త చేతిలో లేదది. భర్త చేతిలో ఏమి లేదది. భర్త ఏమి ఇవ్వలేడు. యాకోబుతో నాకు గర్భఫలం నువ్వు లేని ఎడల నేను చచ్చేదను అంటాను. చూడండి, లేని ఎడల నేను చచ్చేదను అంటే అప్పటి వరకు ఏమనుకుంది రాహేలు గారు? ఏమనుకున్నారు అప్పటి వరకు? ఆ భర్తే నాకు గర్భఫలాలు ఇస్తాడు, భర్త ద్వారా నాకు పిల్లలు పుడతారు, కనుక నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వకపోతే, నువ్వు నాకు గర్భఫలాన్ని ఇవ్వకపోతే నేనేంటి చనిపోతాను అని నిర్ణయం తీసుకుంటుంది. చూడండి, అంటే అవిధేయతగా. అంటే దేవుడు ఇందాక ఆదాము అవ్వ వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు అవ్వ ఏమన్నది? యెహోవా దయ వలన నేను ఒక మనుషునికి జన్మనిచ్చానని ఎంత సంతోషపడుతుంది చూడండి. ఇప్పుడు దేవునికి మొరపెట్టాల్సింది పోయి, దేవునికి ప్రార్థన చేయాల్సింది పోయి, తన భర్త మీదనే నాకు గర్భఫలాన్ని ఇవ్వు లేకపోతే నేను చనిపోతాను అని నిర్ణయం తీసుకుంది. కనుక యాకోబు 2వ వచనం చూడండి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా నేను. చూడండి, అంటే గర్భఫలం ఇచ్చేది నేను కాదు, దేవుడే ఇవ్వాలి గర్భఫలం అని చక్కగా వివరించాడు. అందుకే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 8 నుంచి మీరు ఆ సందర్భాలు 19-20 వచనాలు చదువుతుంటే అక్కడ హన్నా అనే భక్తి పురురాలు ఉంటుంది. ఆమెకు పిల్లలు లేరు. పెనిన్నా అనే ఒక స్త్రీకి పిల్లలు ఉన్నారు. ఈమె మాటి మాటికి అన్నాన్ని డిస్టర్బ్ పెడుతుంది, అంటే నిందిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అన్న ప్రార్థన చేస్తుంది దేవునికి, తండ్రి మీరు నాకు ఒక గర్భఫలాన్ని ఇవ్వండి, అది కూడా నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వండి. ఆ కుమారుడిని మీరు గర్భఫలంగా నాకు ఇస్తే ఆ కుమారుడు పాలు మారిన అనంతరం మీ సేవకు యెహోవాకు ప్రతిష్ఠితం చేస్తానంది. అంటే అలాగనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు, ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరే సమూయేలు. ఆ సమూయేలుని ఎలా పెంచిందంటే పాలు విడిచినంత వరకు తన దగ్గర ఉంచుకుంది. పాలు విడిచిన వెంటనే మందిర ఆవరణలోనికి సేవ కొరకు అర్పించింది, అక్కడ అప్పగించి తిరిగి వచ్చేసింది. కనుక గర్భఫలము దేవుడు అన్నాకి ఇచ్చినందువల్ల ధన్యతనైందా అంటే దేవుని కొరకు పెంచింది, దేవుని సేవలో ఉంచగలిగింది. అంటే దేవుడిచ్చిన గర్భఫలం దేవుని కొరకు వినియోగించకపోతే ఆ గర్భఫలం ధన్యము కాదు. దేవుడిచ్చిన గర్భఫలం దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని జ్ఞానం కొరకు పెంచకపోతే ఆ గర్భఫలం ఒకవేళ ఇచ్చినా దేవునికి ధన్యమైన వాళ్ళు కారు. వాళ్ళు ఎప్పుడు ధన్యమైనవి అంటే మనకిచ్చిన ఈ గర్భఫలాలు దేవుని కొరకు, దేవుని జ్ఞానం కొరకు, దేవుని సేవ కొరకు వాళ్ళు పెంచాలి. పెంచగలిగిన జ్ఞానం వారికి ఉండాలి. అలా పెంచగలిగితే దేవుని యొక్క ఉద్దేశాలు ఆ కుటుంబం మీద ఉంటాయి. ఆ గర్భఫలం వాళ్ళకు ధన్యంగా మనం చెప్పవచ్చు. కనుక ఇక్కడ లోకాసు వార్త 23-29 వచనంలో కనుక ఇందాక మనం చూసినట్లయితే లోకాసు వార్త 23-29 ఇందాక మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే 23-29 ఏముంది? గొప్ప జన సమూహమును ఆయన గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుతున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, మా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నాడు. ఇదిగో గుడ్రాడును
కనని గర్భములో పాలియని స్థలములు ధన్యములైనని చెప్పు దినములు వచ్చుచున్నవి అన్నది. అంటే మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి, మీ నిమిత్తం ఏడవండి. ఎందుకంటే పాలియని స్థలములను కనిన గర్భములు ఇవి ధన్యములైనవని చెప్పు దినములు వస్తున్నాయి. అంటే కనని పిల్లలు, గర్భము లేని వారి పిల్లలు ధన్యులు. ఇప్పుడు ఎవరన్నా ఒక దంపతులు అనుకోండి, వాళ్ళకి పిల్లలు కలగట్లేదు, కానీ కలగని వాళ్ళు ధన్యులు అంటున్నారు. మీకు పిల్లలు లేకపోతే మంచిది నాన్న, ఎందుకంటే మీరు పిల్లలు ఉంటే పిల్లలు దేవుళ్ళు పెంచలేరు, దేవుని జ్ఞానం వాళ్ళకు నేర్పించలేరు. ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి వీటితోనే మీరు పెంచుతారు. కాబట్టి మీకు లేకపోవటమే బెటరు, మీకు లేకపోవటమే ఉత్తమమైనది, ధన్యమైనది అని అంటున్నాడు ఇక్కడ. ఒకవేళ ఉంటే మీరు ఎలాంటి పెంచుతారు, ఎలా పిల్లల్ని పెంచారు? బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు సందర్భాలు మనం చూస్తే వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారో మనకి ఈ సందర్భంలో మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దినవృత్తాంతముల రెండవ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం 22వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. 2-3 వచనాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాలు. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 వాడ యెరూషలేములో 1 సంవత్సరం ఏలింది. అతని తల్లి ఓమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చిన కనుక అతడును అహాబు సంతతి వారి మార్గంలో నడిచేను. ఏంటంటే ఇక్కడ ఎలా పెంచింది బిడ్డలే? దుర్మార్గముగా ప్రవర్తించుటకు, అంటే దుర్మార్గంగా ప్రవర్తించుటకు, అన్యాయంగా ప్రవర్తించుటకు తల్లే నేర్పిస్తుందంటండి. ఈరోజు సమాజంలో చూడండి, సినీ ఫీల్డ్లో ఉందనుకోండి, తన తల్లి ఒక సినీ హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే సినిమా తీయటానికి, అంటే డబ్బులు వస్తాయి కదా, అది ఒక వ్యాపారం కనుక సినిమా తీసుకోవటానికి ఆ హీరోయిన్ని వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎంపిక చేసుకున్నప్పుడు తన తల్లి కూడా తనతో పాటు వెళ్ళిపోతుంది. ఆ సన్నివేశాలన్నీ చూస్తుంది. ఆ సన్నివేశాలన్నీ చూసి కూడా వీళ్ళు ఏమీ చేయలేక డబ్బుకు బానిసలైపోయి డబ్బు సంపాదనలో పడిపోయి శరీరాన్ని కూడా అమ్ముకోవడానికి ఇష్టపడుతుంటారు. అలా వాళ్ళకి తల్లికి తెలుసు అంటే తల్లికి తెలుసు. అలా దుర్మార్గంగా పెంచడానికి కూడా వాళ్ళ అనుకూలతను చూపిస్తారు. ఈరోజు సినీ పరిశ్రమలో కూడా ఎక్కువ శాతం అలా జరుగుతాయి అందరిలో. అందుకే ఇక్కడ దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అక్కడ నేర్పుచూ వచ్చును. ఈరోజు దేవుని జ్ఞానంలో ఉన్న వాళ్ళను, దేవుని జ్ఞానమును కాకుండా లోక సంబంధమైన వాటిల్లో దుర్మార్గంగా ప్రవర్తించుటకు, దేవునికి విరోధంగా ప్రవర్తించుటకు తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు. ఈరోజు సమాజంలో చూస్తే ఒక తల్లి బిడ్డలను చెడిపోయటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎక్కడో కొద్ద అంటే దేవుని జ్ఞానం లేని వాళ్ళు ఎక్కువగా ఇలా చెడిపోవటానికి, నాశనం అయిపోవటానికి, దుర్మార్గంగా ప్రవర్తించడానికి, లోక స్నేహాల్లో పడి కాబట్టి తన కుటుంబాలను నాశనం చేసుకునే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కానీ దేవుని పిల్లలు తనకిచ్చిన గర్భఫలాలు దేవుని కొరకై, దేవుని జ్ఞానం కొరకై మనం వినియోగిస్తే చాలా ధన్యులు అనుకుంటున్నాం. కనుక ఎలా పెంచినా ఈ తల్లిని తనకిచ్చిన ఈ గర్భఫలం ధన్యమైనదా, ధన్యం కానిదా? చూడండి, ఇచ్చాడు అతల్య గర్భఫలాన్ని, కానీ ధన్యము కాదు. ఎందుకంటే దేవుని కొరకు పెంచలా, దేవుని జ్ఞానాన్ని నేర్పించట్లా, మంచిగా ప్రవర్తించడానికి తన ప్రవర్తనను దిద్దుకోలేదు, దుర్మార్గంగా ప్రవర్తించడానికి అలవాటు పడిపోయి అలా పెంచింది. అలాంటి తల్లిదండ్రులు ధన్యులు కాదు అని బైబిల్ సెలవిస్తుంది. ఇంకో సందర్భం కూడా చూద్దామా? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం
2 నుంచి చూద్దాం. 2 నుంచి అతడు బాప్తిస్మిచ్చి యోహాను అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు, అందువలన అద్భుతములు అతని యందు క్రియారూపకములనుచున్నవని తన సేవకులతో చెప్పింది. ఎలాగనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకుంటా న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తం యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించును. 11 వచ్చిన చూడండి. 10-11 బండ్రోతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. వాడు అతని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చెను. ఈమె ఎలా పెంచింది కూతుర్ని? ఎలా పెంచిందని కూతుర్ని సరిగా పెంచలేదు. అంటే హేరోదు రాజు కదా, బర్త్డే చేసుకుంటున్నాడు, జన్మదిన కార్యక్రమం చేసుకుంటున్నాడు. చాలా మంది అధికారులను పిలిచాడు, చుట్టుపక్కల బంధువులను అధికారులు పిలిపించాడు. ఈ ఫంక్షన్లో, ఈ జన్మదిన కార్యక్రమంలో తన కూతురు నాట్యం కూడా వేయటం జరిగింది. నాట్యం వేయించాడు. అందరిని ఆహ్లాదకరంగా చేసింది, సంతోషపరిచింది అందరినీ కూడా. అలాంటప్పుడు ఈ కార్యక్రమంలో నువ్వు నన్ను సంతోషించావు, అనేకుల అధిపతులు కూడా సంతోషించారు, నీకేం కావాలి అని అడిగినప్పుడు తన తల్లి దగ్గరికి వచ్చి ఇట్లా నన్ను ఏం కావాలి అని అడుగుతున్నానంటే ప్రేరేపితులు అనేది అంటూ చూడండి. అక్కడ 8 అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు అప్పగించుమని అడిగాను. చూడండి ఎంత మూర్ఖురాలు. అంటే ఒక న్యాయబద్ధమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు, యథార్థంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద కక్ష, వాళ్ళ మీద కుట్రపూరితమైన ఆలోచన చేసి వాళ్ళని ఎలా చంపివేయాలి, వాళ్ళని ఎలా తీసివేయాలి అని చెప్పి దుర్మార్గంగా ఆలోచించి తన కుమార్తెకు ఈ ఆలోచన చెప్పి యథార్థవంతుడైన యోహానును చెరసాలలోనికి తీసుకొచ్చి ఏం చేసింది? తలను నరికింపజేసి ప్లేట్లో పెట్టింది. అంత క్రూరులుగా ప్రవర్తించారో చూడండి. వీళ్ళు కనిన గర్భాలే కానీ ఆ గర్భఫలాలు దేవుని కొరకు వినియోగించకుండా నాశన కోపంలోనికి, చెడిపోయిన ఈ సమాజంలోనికి దుర్మార్గం ప్రవర్తించినట్లుగా మనం ఈ సందర్భాలన్నీ మనం చూసినప్పుడు కనిన గర్భాలే కానీ దేవుని కొరకు వాళ్ళని వినియోగించుకోవడంలో విఫలమైన వాళ్ళు వీళ్ళు. కనుక వీళ్ళలాగా మనం సమాజం ఎలా ఉండకూడదు అని చెప్పి మనం ఆలోచించాలి. కనుక కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా అంటే కనని గర్భాలు ఎవరు అంటే మనం ఈరోజు వివాహాలు చేసుకొని 10 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా పిల్లలు పుట్టరు. వాళ్ళు కనకపోయినా మీ గర్భాలు ధన్యములు అంటే మంచిగా ప్రవర్తించిన వాళ్ళు, లేదా అన్న ఒక జీవితాన్ని చూడండి, దేవుని కొరకు ఒక గర్భఫలాన్ని ఎలా పెంచిందో. అలాగే తిమోతిని చూడండి, లోయి లేదా యునీకే, ఆ తిమోతిని ఎలా పెంచారు? దేవుని జ్ఞానంలో, దేవుని యొక్క సంపదను, మంచి ప్రవర్తన కలిగి జీవించేటట్లుగా వాళ్ళు అలా పెంచారు. ఒక యునీకే, లోయి కానివ్వండి, ఒక హన్నాను కానివ్వండి, ఇలా దేవుని పిల్లల్ని దేవుని కొరకు పెంచి ఆ గర్భఫలాలు దేవుని కొరకు వినియోగించేలా మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ ఈరోజు చాలామంది వీళ్ళని చూడండి, అతల్య ఉంది, హేరోదియా ఉంది, వీళ్ళు ఎలా చేశారు? కనిన గర్భాలు కూడా దేవుని కొరకు వినియోగించుకోకుండా నాశనం కోసం వాళ్ళని దుర్మార్గంగా ప్రవర్తించేలా చేశారు. వీళ్ళు కూడా చెడిపోయిన ఆలోచన కలిగి జీవించారు. ఇక కనకపోయినా పర్వాలేదు, గర్భఫలం లేకపోయినా పర్వాలేదు, మీరు కూడా ధన్యులు అంటున్నాడు. ఏంటి? పిల్లలు లేకపోయినా పర్వాలేదు, మీరు కూడా ధన్యులు అని ఎప్పుడు అవుతారంటే ఈరోజు దేవుని కొరకు పిల్లలు లేకపోయినా, శరీర సంబంధమైన పిల్లలు లేకపోయినా, పుట్టకపోయినా, గర్భఫలం లేకపోయినా, ఆత్మీయంగా మీరు ఎంతోమంది పిల్లలను కనొచ్చు. వాక్యం చెప్పి పిల్లలు లేరని మీరు బాధపడనవసరం లేదు. ఈరోజు పిల్లలు కలిగిన వాళ్ళే పిల్లలను పెంచలేక బాధపడుతూ
వాళ్ళు దేవుని జ్ఞానంలో పెంచక ఈరోజు సమాజంలో చూస్తే ఉద్యోగం అని, చదువులని, MBBS అని, ఇంజనీర్లని, ఇలా దేవుడిచ్చిన ఈ గర్భఫలాలను దేవుని కొరకు కాకుండా ఈ లోకపు సంబంధం కొరకు, లోక ఆశల కొరకు వాళ్ళను చదివిస్తూ దేవుడికి దూరం చేసిన కుటుంబాలు ఈరోజు కోకొల్లలుగా ఉన్నాయి ఈ సమాజంలో. కానీ దేవుడిచ్చిన ఈ గర్భఫలాలు తిరిగి దేవునికే అర్పించేది ఎక్కడో ఒక కుటుంబం చూడొచ్చు మనం. ఎక్కడో ఒక వీళ్ళలాగా, ఎవరో హన్నాలాగా, లేదా యూనికే లోయి లాగా, అలాంటి కుటుంబాలు మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. ఇక ఈ సమాజంలో అంటారా అందరూ ఈ లోకాశలకు అలవాటు పడేవాళ్ళే. ఏదో ఒకరిలో ఇద్దరు తప్ప అందరూ కూడా ఈ చదువులకు, లోక సంబంధమైన ఆశలు పడి తన గర్భఫలాలను దేవునికి కాకుండా లోకానికి బలిచ్చేవాళ్లే 100% మంది ఉన్నారు. కనుక ఇప్పుడు మనం చేయాల్సింది, గర్భఫలం లేకపోయినా పర్వాలేదు, ఆత్మీయంగా నువ్వు పిల్లలను కనాలి. ఎలా కనాలి? అందుకే ఎలా కనాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక అన్న. చూడండి, క్రీస్తు యేసు ద్వారా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన సంఘానికి, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలేని మిమ్మును బతిమాలుకొనుచున్నాను అన్నాడు. అంటే ఎలా కన్నాడు? సువార్త ద్వారా పిల్లల్ని కన్నాడు. అంటే అపోస్తలుడైన పౌలుకు మ్యారేజ్ అయిందా? వివాహం అయిందా? కాలేదు కదా. భార్య లేదు కదా. మరి గర్భఫలాలు లేవు కదా. అంటే పరలోకం వెళ్ళటానికి గర్భఫలం ఉన్నా లేకపోయినా అది ఆటంకమేం కాదు. ఒంటరన్నానే తను పరలోకానికి ఆటంకమేం కాదు. ఉన్నా లేకపోయినా పర్వాలేదు. లేని వాళ్ళు దేవుని కొరకు ఉన్నతమైన ఆలోచనలు కలిగి సువార్త ద్వారా అనేక ఆత్మలు రక్షించవచ్చు, అనేక మందిని కనవచ్చు. అపోస్తలుడైన పౌలు చూడండి ఎంత మందిని కనడం, ఎన్ని సంఘాలు సువార్త ద్వారా, వాక్యం ద్వారా ఆత్మీయులు కనొచ్చే అవకాశం దేవుడు ఇచ్చాడు. అందుకే కనిన గర్భాల కన్నా కనని గర్భము ధన్యులు అంటుంది. మీరు బిడ్డల్ని పోషించుకునే అవసరం లేదు, మీకు ఇవ్వలేదు. కనుక మీకు ఇవ్వకపోవడం కారణం ఏంటంటే మీరు ఆత్మీయంగా అనేకులను సంపాదించే అవకాశం దేవుడు కల్పించాడు. కాబట్టి ఈ యొక్క ఆలోచనను మనకి ఎరిగి లేని వాళ్ళు కూడా బాధపడకుండా మీకు సువార్తను ప్రకటించే అవకాశాన్ని ఇచ్చాడు. అనేక మంది ఆత్మీయంగా పిల్లలకు అనే అవకాశం దేవుడు అనుగ్రహించాడు. అలా దేవుడి కొరకు ఆత్మీయంగా పిల్లలను కానీ దేవుని యొక్క ఉద్దేశాలను ఈ సమాజానికి చెప్పి, వివాహము అయినా కాకపోయినా, బిడ్డలు ఉన్నా లేకపోయినా దేవుని పనిని, సువార్తను మనం వదలకూడదు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక కూడా 4వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, 4వ అధ్యాయం 19వ వచనంలో ఏముంది అక్కడ? 19వ చదువుతుంది. నా పిల్లలారా అంటున్నాడు. చూడండి, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. ప్రసవ వేదన కలుగుచున్నది. అవునే, పిల్లలకైతే అప్పుడు స్త్రీ ఎలా ప్రసవ వేదన పడుతుంది, ఎలా ఇబ్బందులు పడుతుంది, ఎలా నొప్పులు వస్తాయి, అలాంటి నొప్పులు, అలాంటి బాధ ఈరోజు అపోస్తలుడైన పౌలుకి ఉందండి. అంటే క్రీస్తు యేసు స్వరూపంలోనికి మార్చాలన్న బాధ, ఆతృత అపోస్తలుడైన పౌలుకి ఉంది. అందుకని ఆయన స్వరూపంలోనికి మార్చాలి, ఈ సమాజానికి సువార్తను ప్రకటించాలి, అనేకులను దేవుని వైపు మళ్లించాలి అన్నాడు. కనుక ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచిస్తుంటే యేసుక్రీస్తు వారు కూడా శరీర సంబంధమైన వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టకుండా, లేదా బంధువుల మీద ఎక్కువగా దృష్టి పెట్టకుండా ఆత్మీయుల మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూడగలం. అందుకే సిలువ దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు
మత్తయి సువార్త 12వ అధ్యాయం 46, 50 వచనంలో చూస్తే అక్కడ ఒక సందర్భం, తల్లిగారు అక్కడికి వస్తారు. చూసి ముగించుకుందాం. 12వ అధ్యాయం 46 నుంచి చదివితే అక్కడ ఆయన జన సమూహంతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపట నిలిచి ఉండేది. అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరులు, నా సహోదరియు, నా తల్లియు అన్నాడు. చూడండి, అక్కడ తన తల్లి వచ్చింది కదా, చూద్దాము ఆశపడదామని ఏమి అనుకోలేదండి. ఎవరైతే పరలోక తండ్రి చిత్త ప్రకారంగా చేస్తారో వాళ్ళే నా సహోదరులు, వాళ్ళే నా ప్రియులు, వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా పిల్లలు అంటున్నాడు. అంటే తన తల్లి వచ్చినా తన సహోదరులు వచ్చినా వాళ్ళని లక్ష్య పెట్టగా ఎవరైతే క్రీస్తుని ప్రకటిస్తారో, ఎవరైతే వాక్యానికి ప్రియారిటీ ఇస్తారో, ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళే ఆత్మీయులు. అంటే వాక్యం ద్వారా ఎందరైతే అనేకులను పిల్లలను కంటారో వాళ్ళనే ఆత్మీయులుగా పిలుస్తున్నాడు దేవుడు. కనుక ఈరోజు పిల్లలు ఉన్నా, గర్భఫలం ఉన్నా లేకపోయినా, గర్భఫలం ఉన్నవారు గర్భఫలం ఉన్నవారు పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళు విఫలమైన ఈరోజు చూడండి, గర్భఫలాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, సంపదలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, కానీ దేవుని జ్ఞానము మంచి ప్రవర్తన ఇవేమీ లేకనే, దేవుని జ్ఞానం లేకనే ఈరోజు కుటుంబాల మధ్య సమాధానం లేకుండా బిడ్డలు తల్లిదండ్రులను వదిలేసి తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆస్తుల కొరకు వారిని పొడుస్తున్నారు, ఆస్తుల కొరకు వాళ్ళను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళని పట్టించుకోకుండా తిరుగుతున్నారు. అలాంటి గర్భఫలాలు ఈ సమాజానికి అవసరమా? ఈరోజు అలాంటి గర్భఫలాలు కలిగిన వాళ్ళు ఈరోజు ఎందుకు కన్నానా నేను పిల్లలను అని చెప్పి బాధపడిన కుటుంబాలు ఈరోజు లేవో ఎన్నో ఉన్నాయి. సమాజంలో చూడండి, ఎన్నో అనాథాశ్రమాలు, అంటే బిడ్డలు ఉన్నారు, ఆ తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పెంచడం. అలాంటి గర్భఫలాలు అవసరమా? అదే దేవుడు అంటున్నాడు, నా గురించి మీరు ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటున్నాడంటే ఆ ఏడ్చే దినాలు ఈరోజు వచ్చేసాయి, సమాజంలోనికి వచ్చేసాయి. ఆ దినాలు ఈరోజు ఉన్నాయి, అలా అనుభవిస్తున్నారు తల్లిదండ్రులు. కనుక అలాంటి వారు ధన్యులు కాదు. కానీ దేవుని కొరకు ఎవరైతే పెంచుతారో, ఒక హర్నాలాగా ఒక యూనికే లాగా ఎవరైతే దేవుని కొరకు తన గర్భఫలాలను పెంచుతారో వాళ్ళు నిజమైన సేవకులు, నిజమైన దేవుని బిడ్డలు అని చెప్పి వాక్యం చదివిస్తుంది. కనని గర్భాలు అంటే కనకపోయినా పర్వాలేదు, మీరు పిల్లల్ని కనకపోయినా పర్వాలేదు, ఆత్మీయంగా అనేకులను క్రీస్తు సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను రక్షించే ధన్యత మనకి అనుగ్రహించాడు. అంటే కనిన గర్భము ధన్యమే, కనని గర్భము కూడా ధన్యమే. వాళ్ళు కని బిడ్డలను దేవుని కొరకు పెంచితే ఆ గర్భఫలం ధన్యమవుతుంది. వీళ్ళు కనకపోయినా, గర్భఫలం లేకపోయినా అనేకులకు సువార్తను ప్రకటించే తత్వంలో అనేకులకు సువార్త ద్వారా వాళ్ళ ఆత్మను రక్షిస్తే అనేక మంది పిల్లలను ఆ రకంగా వాళ్ళు కనొచ్చు, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చవచ్చు. కనుక కనిన గర్భము కూడా మనకు ధన్యమే, కనిన గర్భము కూడా ధన్యము. అంటే ఈ విధంగా మనం అర్థం చేసుకొని పిల్లలు లేని వాళ్ళు బాధపడకుండా అనేక కార్యక్రమాలు సత్క్రియలు చేసి సువార్తను ప్రకటించి అనేక ఆత్మను రక్షించవచ్చు. కనిన వాళ్ళు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికించవచ్చు. వాళ్ళను దేవుని జ్ఞానంలో పెంచకపోతే ఈరోజు సమాజంలో ఎలా ఉండదో అలానే మన కుటుంబాలు ఉండబోతున్నాయి అని ఈ వాక్యం సెలవిస్తుంది. ఇటు ధన్యత, కృప మీ అందరికీ ఉండాలని మనం చేసుకుంటూ